గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కులగణనకు సై జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు. మా ఒత్తిడి పనిచేసింది, ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. విధంగా కేంద్ర ప్రభుత్వం విధంగా కులగణనపై అంటే జనాభా లెక్కలు అదేవిధంగా కులగణన కూడా చేపడతామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అయితే మేము కులగణన చేపట్టాలని ఒత్తిడి తీసుకొచ్చినామో ఆ ఒత్తిడి పనిచేసింది అన్నట్టుగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఈ విధంగా సరైన సమయంలో సరైన విధంగా తొందరగా పూర్తి చేయాలి కులగణన అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుకొస్తారు. నిర్దిష్ట గడువుతో పని పూర్తి చేయాలని సూచిస్తున్నట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవలి కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణన పైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం ఇచ్చింది. ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 5 ఏళ్లు ఆలస్యమైంది. ఈ పనికి 13,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. నిజంగా దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి బీసీ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినాయి కులగణన చేపట్టాలని. అదేవిధంగా ఇక్కడ పలు రాష్ట్రాలు ఇది ఎన్డీఏ కూటమి రాష్ట్రాలు కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో బీసీ కులగణన చేపట్టిన దాంతోపాటు ఈ విధంగా పార్లమెంట్లో కూడా ఇక్కడ రాహుల్ గాంధీ పలుమార్లు అక్కడ ప్రచారంలో అదేవిధంగా పార్లమెంట్లో కూడా కులగణన చేపట్టాలని ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు పట్టుబడడంతో ఈ విధంగా ఇక్కడ బీహార్లో రానున్న ఎలక్షన్లు రాబోతున్న సందర్భంగా ఈ విధంగా కేంద్రం ఓకే చెప్పింది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా బీసీ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామన్నట్టుగా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి వైష్ణవ్. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. స్వాతంత్ర అనంతరం ఏ జనగణనలోనూ కులగణన చేయలేదు. కులాల వారి లెక్కలపై క్యాబినెట్లో చర్చిస్తామని 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారు. కులాల వారి లెక్కలపై క్యాబినెట్లో చర్చిస్తామని 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారు. ఈ విధంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది కులగణన చేపడతా అని కూడా ఎప్పుడు చెప్పుకురాలేదు, దాని గురించే తీసుకురాలేదు. జనగణన చేపట్టినప్పుడు జనాభా లెక్కలు చేపట్టినప్పుడు కులగణన ఏ ప్రభుత్వము చేపట్టలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ బీజేపీ మాత్రం ఇప్పుడు మేము జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకొస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కులగణన గురించి తీసుకురాలేదు, ఇక్కడ వ్యతిరేకిస్తూ వచ్చినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూడొచ్చు. తెలంగాణ నమూనాను అనుసరించండి, అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. రిజర్వేషన్లపై 50% పరిమితికి తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తాం రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే కులగణనలో తెలంగాణ ప్రభుత్వ నమూనాను అనుసరించాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం. రిజర్వేషన్లపై నిర్మించిన 50% కృత్రిమ గోడను కూలగొడతామని కూడా స్పష్టం చేశాం. ఇప్పటి వరకు కేవలం 4 జాతులే ఉన్నాయని చెబుతూ వచ్చిన ప్రధాని మోడీ అకస్మాత్తుగా 11 ఏళ్ల తర్వాత కులగణన ప్రకటన చేశారు. దీనికి మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నాం. విధంగా ఇక్కడ
తెలంగాణ నమూనాను అనుసరించండి అన్నట్టుగా ఏదైతే కులగణనకు సంబంధించి తెలంగాణ చేపట్టిన కులగణన ప్రకారం అక్కడ ఉన్న నమూనా మంచి సరైన విధంగా ఉంది, దాన్ని తీసుకొని ఫాలో అవ్వండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ కులగణన ఎన్నోసార్లు మేము ప్రశ్నించడం అయినా కూడా ఇక్కడ ప్రధాని మోడీ స్పందించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాం, ఇక్కడ త్వరితగతిన కులగణన చేపట్టాలన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏఐసిసి కార్యాలయంలో, ఇక్కడ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ మాట్లాడేట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కులగణన కేంద్ర ప్రభుత్వం చేపడతామన్న దానికి గాను ఈ విధంగా రాహుల్ గాంధీ స్పందించినట్టుగా చూడవచ్చు. 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా? కాలు కదపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. బసవేశ్వర జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిజంగా 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, మీరు ఫామ్ హౌస్కే పరిమితం అవుతారన్నట్టుగా బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ అసెంబ్లీకి సమావేశాలకు రాకుండా కాళ్ళు కదపకుండానే జీతం తీసుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా చూడొచ్చు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా? మరో 10 ఏళ్ళు దోచుకోవడం ఆగిపోయిందన్న అక్కసుతో తెలంగాణ ఆగమైందని అంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్కు కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదన్నారు. రవీంద్ర భారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విధంగా రవీంద్ర భారతిలో జరిగిన ఈ విధంగా బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడిగా చూడవచ్చు. ఈ విధంగా కాలు కదపకుండానే జీతం తీసుకుంటూ ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్నారు అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిగా చూడవచ్చు. ఈ విధంగా మరో 10 ఏళ్ళు దోచుకోవడానికి అవకాశం కోల్పోయిందనే బాధతోటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాదు వచ్చే ఎలక్షన్లలో అంటున్నారు అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ అధికారం పోయిన బాధతోటి కేసీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూడవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి తెలంగాణను దేశం అనుసరిస్తుందని రుజువైంది. కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. విధంగా తెలంగాణను దేశం అనుసరిస్తుందని రుజువైంది. ఈ విధంగా కులగణన చేపడతామన్నట్టుగా ఏదే జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు చేపట్టిన సమయంలోనే కులగణన కూడా చేపడతామన్న దానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన దానికి గాను ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలంగాణను అనుసరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా రుజువైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గాను 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్, కరాచీల నుంచి పీఓకేకు విమానాల నిలిపివేత, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం. సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోడీ అధ్యక్షతన CCPA భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఈ విధంగా శ్రీనగర్లో వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు. 36 గంటల్లో పాక్పై ఇక్కడ భారత్ సైనిక చర్య అంటే యుద్ధం చేయబోతుంది అన్నట్టుగా, మాపై దాడి చేయబోతుంది అన్నట్టుగా పాక్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా వాళ్ళకు ఇంటెలిజెన్స్ బృందం ద్వారా తెలిసింది అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారత్ మాపై దాడి చేయబోతుంది అన్నట్టుగా పాకిస్తాన్ వర్గీయులు ఈ విధంగా తెలియజేసినట్టు చూడవచ్చు. ఇస్లామాబాద్, కరాచీల పీఓకేకు విమానాల నిలిపివేత. ఈ విధంగా ఈ పాక్ విమానాలు భారత గగనతలంలోకి రాకుండా నిషేధించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పూర్తిగా సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోడీ అధ్యక్షతన CCPA భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఈ విధంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ విధంగా పాకిస్తాన్ గురించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్పై త్వరలో యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సైనిక చర్యలకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఎలాంటి చర్యలైనా తీసుకోండి, పాకిస్తాన్ ఉగ్ర మూకలను లేకుండా చేయాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ తెలియజేసినట్టుగా చూడొచ్చు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమపై 36 గంటల్లోగా దాడి చేయవచ్చని పాకిస్తాన్ చెబుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన నిఘా సమాచారం తమ వద్ద ఉందంటుంది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ బుధవారం ఇస్లామాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS సరిహద్దుల్లోని
పరిస్థితిని సమీక్షించింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. ఈ విధంగా భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. ఈ విధంగా పాకిస్తాన్ ఏదైతే సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఈ విధంగా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు గాను భారత్ గట్టిగా హెచ్చరించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చినట్టుగా మన భద్రతా దళాలు గట్టి హెచ్చరిక ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఈ విధంగా త్వరలో ఇక పాకిస్తాన్ వర్గాలు ఈ విధంగా ఇక్కడ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై యుద్ధం చేయబోతుంది, దాడి చేయబోతుంది భారత్ అన్నట్టుగా ఇక్కడ పాకిస్తాన్ తెలియజేస్తుంది. ఈ విధంగా దానికి సంబంధించిన ముఖ్య అధికారులు తెలియజేసినట్టుగా చూడవచ్చు. పాకిస్తాన్కి సంబంధించి ఈ విధంగా పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మాట్లాడుకున్నారు. ఈ విధంగా ఇక్కడ మీరు అదేవిధంగా ఇక్కడ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ మన భద్రతా బలగాలు వాళ్ళకు హెచ్చరించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ ఉగ్రవాదులను లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఎంతటికైనా యుద్ధానికైనా సిద్ధమే అన్నట్టుగా పాకిస్తాన్పై దాడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. ఎప్పుడైనా సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ప్రాంతం అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం. క్యూ లైన్లపై గోడ కూలి 7 భక్తుల దుర్మరణం. కుండపోత వానకు కుప్పకూలిన గోడ. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం. ఈ విధంగా ఇక్కడ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం. ఈ విధంగా ఇక్కడ సంవత్సరం పేరిట ఒకే రోజు ఈ విధంగా ఆయన లక్ష్మీనరసింహస్వామి నిజస్వరూపం కనబడుతుంది, భక్తులకు చూసే అవకాశం దక్కుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా అక్షయ తృతీయ పేరిట ఈ విధంగా నిన్న భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. అదే సమయంలో కుండపోత అధిక వర్షం కురవడంతో ఎదురుగాలులతోటి ఈ విధంగా అక్కడున్న షెడ్లన్నీ కూలి గోడపై పడడంతో ఆ గోడ క్యూ లైన్లో ఉన్న భక్తులపై పడడం ద్వారా ఈ విధంగా అక్కడ 7 మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గోడ కూలి 7 భక్తుల దుర్మరణం. కుండపోత వానకు కుప్పకూలిన గోడ అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దర్శనానికి వచ్చిన క్యూ లైన్ల భక్తులపై ఈ విధంగా గోడ పడి ఈ విధంగా దుర్మరణం చెందినట్టుగా చూడవచ్చు. తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి? టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. ఈ విధంగా తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయని టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా టీజీపీఎస్సీ ఏదైతే మార్కులు తగ్గినందుకు గాను టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు హైకోర్టు. 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత 92.78% పాస్. కరోనా 2 ఏళ్లు మినహాయిస్తే రాష్ట్రంలో ఇదే అత్యధికం. బాలికలదే పై చేయి. మహబూబాబాద్ జిల్లాకు ప్రథమ స్థానం. అట్టడుగున వికారాబాద్. ఫలితాలు విడుదల చేసిన సీఎం. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఇందాక 10వ తరగతి ఫలితాలు వెల్లడైన సందర్భంగా ఈ విధంగా కరోనా తర్వాత రికార్డు స్థాయిలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత స్థానం అంట. ఈ విధంగా 92.78% పాస్. ఈ విధంగా మొత్తం దాదాపు అందరూ పాస్ అయినట్టే, కొద్దిమంది మాత్రమే ఫెయిల్ అయినట్టుగా చూడవచ్చు. 10వ తరగతి పరీక్షల్లో ఈసారి రికార్డు స్థాయిలో 92.78% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా 2 ఏళ్ల కాలాన్ని మినహాయిస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 4,60,519 మంది పాస్ అయ్యారు. గత ఏడాది కన్నా ఈసారి 1.47% ఉత్తీర్ణత పెరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేశారు. బాలుర ఉత్తీర్ణత 91.32% కాగా అమ్మాయిలు 94.26% మంది ఉత్తీర్ణులయ్యారు. మహబూబాబాద్ జిల్లా 99.29%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాత సంగారెడ్డి 99.09%, జనగామ 98.81%తో 2-3 స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 73.97%తో అట్టడుగున నిలిచింది. ఈ విధంగా వికారాబాద్ చివరి స్థానంలో ఉంది ఉత్తీర్ణత శాతం. ఈ విధంగా అత్యధిక శాతం మహబూబాబాద్ జిల్లా 99.29% తోటి ప్రథమ స్థానంలో నిలిచింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందన్నట్టుగా చూడవచ్చు 10వ తరగతి ఫలితాలు. ఈ విధంగా 92.78% ఉత్తీర్ణత శాతం ఉన్నట్టుగా చూడవచ్చు 10వ తరగతి ఫలితాల్లో. హరిరామ్ సస్పెన్షన్. ఇది సంగతి. డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు
ఫోన్ చూడొద్దంటే ఈ వార్త చూపించి బెదిరిస్తున్నాడండి వీడు. ఈ విధంగా డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు. డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు అని మాకిరెడ్డిలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఫోన్ చూడొద్దంటే పిల్లలు ఈ వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి ఇచ్చారు. ఈ విధంగా డిజిటల్ యాక్సెస్ అనేది ప్రాథమిక హక్కు అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తున్న అంశాన్ని ఇంట్లో పిల్లాడు తల్లిదండ్రులకు చూపించి బెదిరిస్తున్నాడు అన్న వార్త చూడొచ్చు ఇక్కడ. పోకో స్నాప్డ్రాగన్ పోకో C75 భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే 5G ఫోన్. సాసా లేలే 2 to 8 మే వరకు ఉందంట ఈ ఆఫర్. ఈ విధంగా స్టార్టింగ్ ఎట్ 7,699 స్నాప్ డ్రాగన్లో కూడా వస్తుందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కొత్త ఫోన్ రిలీజ్ అయినట్టుగా ఇక్కడ ఆడిచ్చారు పోకో కంపెనీ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.